ఇదే తీర్చు ప్రజలందరికీ నా హెచ్చరిక. మీలో ఎవరికైనా లయస్ మహారాజును హత్య చేసిన ఎవరో తెలిసి ఉంటే అది మీకు వ్యతిరేకమైనా సరే ఆ వాస్తవాన్ని నాకు తెలియచేయండి. మీకు ఎటువంటి ప్రాణహాని ఉండదు, దేశ బహిష్కరణ తప్ప. కానీ తెలిసి ఉన్న నిజాన్ని దాటే ప్రయత్నం చేస్తే అతను ఎంతటి గొప్పవాడైనా సరే అతనికి సంఘ బహిష్కరణ తప్పదు. మహారాజుగా ఇది నా శాసనం. అదిగో పరమధార్మికుడైన టైరీసస్ వస్తున్నాడు. సత్యాన్ని అంతరంతరాల్లోంచి చూడగల ప్రవక్త. సమ్యక దృష్టి, సమస్త విషయ పరిజ్ఞానం ఉన్న ఓ మహామనీషి టైరీసస్. రండి రండి, ఇదే మీకు మా స్వాగతం. రండి, ఆశీర్వదించండి మహాశయ. ఈ నగరాన్ని కాపాడాలి. మీ దివ్య దృష్టిని సారించి లయస్ పతనాన్ని కారకుడైన వాడు ఎవడో మాకు తెలియచేయండి. సౌమ్య దృష్టి చూడగలిగిన వారికి నిజాన్ని చూడటం ఎంత భయంకరమైంది. ఆ సంగతులన్నీ నాకెప్పుడూ తెలుసు. అయినా ఇప్పుడు అవన్నీ అలా మరిచిపోకుండా ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడు. స్వామి, ఏమిటి నిరాశ? మహారాజా, నన్ను ఇంటికి పంపించి వేయండి. నీ ఆజ్ఞాబద్ధున్నై వచ్చావు. ఇక నన్ను వెళ్ళిపోనివ్వండి. మన ఇద్దరికి అదే మంచిది. మీ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి స్వామి. అంతేకాదు న్యాయ విరుద్ధం కూడా. మిమ్మల్ని పెంచి పోషించిన మాతృభూమికి మీ మాటలు గొడ్డలు పెట్టు. తెలిసి ఉన్న విషయాన్ని బహిర్గతం చేయకపోవటం చట్టం దృష్టిలో నేరం స్వామి. అజ్ఞానం. నాకు తెలిసిన ఈ దారుణమైన రహస్యాన్ని నేనెవరితోనూ చెప్పలేను. స్వామి, మీకు తెలిసిండి కూడా చెప్పడానికి నిరాకరిస్తున్నారు. మమ్మల్ని తీర్చి సర్వనాశనం కానివ్వకండి. మహారాజా, నా మాటల ద్వారా నీకు నాకు ఎటువంటి నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. ఇక నన్ను వృధాగా ప్రశ్నించండి. ప్రవక్తవని మహాజ్ఞాన సంపన్నుడని ఇంతసేపు ఓర్పు వహించారు. కానీ అక్షయకరమైన కొండరాయి కూడా ఆగ్రహాన్ని తెప్పించగలవు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీకు తెలిసిన నిజమేదో నాకు చెప్పవు. నేను చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరగక మానదు. అదే ఏం జరుగుతుందో మాకు తెలిసి తీరాలి. చెప్పను. నీ కోపాగ్నితో నన్ను ఉత్తరించు, నీకు చేతనైతే. కానీ నా నుంచి వచ్చే సమాధానం మాత్రం ఇది. సరే, అయితే నా మాట కూడా విను. లయస్ మహారాజు హత్య వెనుక నీ సాయం కూడా ఉందని నా నమ్మకం. నువ్వు బుద్ధివాడివి కాకపోతే ఈ హత్య నువ్వే స్వయంగా చేసావని చెప్పుకునేవాడు. మూర్ఖుడా! అయితే విను. ఇంతకు ముందే ఒక శాసనాన్ని విధించావు. అప్పుడే దాన్ని అమలుపరచవలసిన సమయం ఆసన్నమైంది. నువ్వు ఈ తీర్చు ప్రజలెవరితోటి ఎటువంటి సంబంధము పెట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? తీర్చును ఆవహించిన అపవిత్రతకి కారణం నువ్వు. మాట్లాడడానికి సిగ్గుగా లేదు. ఇలాంటి కట్టుకథలన్నీ ఇక్కడికి తప్పించు.